రాకాస ట్రైలర్ అయితే వచ్చేసింది. స్టీరింగ్ బై సంగీత్ శోభన్ గారు, ప్రొడ్యూసర్డ్ బై నిహారిక కొనిదెల గారు అండ్ డైరెక్టెడ్ బై మానసా శర్మ గారు. అచ్చం ఓయి మూవీ హీరోయిన్ ఉన్నట్టుంటారు, కానీ ఓయి మూవీ హీరోయిన్ కాదు. తిని వేరు తను వేరు. ఓకే, ఇంకా ట్రైలర్ అయితే వచ్చేసింది. నాకు టీజర్ చూసి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ ఏం చెప్పలేదు టీజర్ లో అంతగా. ఇంకా ట్రైలర్ అయితే చూసేద్దాం. ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం అయితే నేను. ఆ కోటలో ఉన్నది ఊరు బలిపడుతున్నది సామాన్యుడికి కాదు, భీకర బ్రహ్మ రాక్షసుడికి. నారాయణ 111 అదే వాయిస్ రా నాయన. అంట నా కళ్ళ నాకట్టుకుంది ఎవరో తెలుసా? నా మనసు దోచుకుంది ఎవరో తెలుసా? అసలు ఈ గుండె కొట్టుకుంటుంది ఎవరు తెలుసా? చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంటే అంత దిగుద్దా? ఏం జరిగింది? పడుకోవడం లేట్ అయింది. కలకలంగా ఉందా? నా ఇష్టం నీకు తెలియదు. చేస్తారా? ఊరికి వచ్చిన దగ్గర నుంచి నా జీవితం అర్థం కావట్లేదు. తీరు నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ముందుగా ఉల్క రాలుతుంది, రాత్రికి రాత్రి పశువులు కళేబరాలుగా మారుతాయి. హెచ్చరికలు వచ్చాయంటే ఇక ఊరు ముల్లకాడి. బతికి బయటపడాలంటే బలి పంపాల్సిందే. మనోడే బలి ఆయన. అబ్బా చా, ఈ మాత్రం లోపల నీకు ఉంటది అసలైన మ్యూజిక్. వాళ్ళ నుంచి తప్పించుకోలేదు, తప్పించుకోవాలని చూసిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయండి. గ్రాఫిక్స్ అంటే నేను స్పైడర్ మ్యాన్. ఓకే, ట్రైలర్ అయితే అయిపోయింది. నేను ఈ మూవీ టీజర్ చూసినప్పుడే నాకు నచ్చింది. ఇంకా ఏప్రిల్ 3 అయితే మూవీ రిలీజ్ అయిపోతుంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ మూవీ కూడా వచ్చేసి ఒక సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం లాగా ఉంది, విత్ కొంచెం హ్యూమరస్ తో కూడా. ఇంకా సంగీత్ శోభన్ గారి గురించి తెలిసింది, ఇంకా మ్యాడ్ లో మనల్ని ఎంతగా నవ్విచ్చారు, అందుకని హ్యూమరస్ అయితే యాడ్ చేసినట్టున్నారు. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకునేటట్టయితే ట్రైలర్ అయితే నాకు కొంచెం కొత్తగా ఉంది, నచ్చింది కూడా. ఎందుకంటే ట్రైలర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది, లైక్ పురాతన కాలం రాజుల కాలంలో గుడి ఉండి, ఆ గుడికి శాపాలుండి, లైక్ ఆ గుడికి నిధి ఉన్నట్టుంది. దానికి రక్షకుడిగా కొన్ని మాంత్రిక విద్యలు అవన్నీ చేసి గుడిని మూసేసినట్టున్నారు. మనోడికి సంగీత్ శోభన్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చి తెలిసి తెలియక గుడి తాళం చూపించాడు కదా మనకి, ఆ గుడి తాళంతో దాన్ని ఓపెన్ చేసినట్టున్నారు. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ మన వాళ్ళు చూస్తే సంగీత్ శోభన్ మెడలో దండలాగా ఒకటి వేసింది, బలి అన్నారు కదా, ఆ బలి ఇచ్చేది మన సంగీత్ శోభన్ అనుకుంటా. దాన్ని బట్టి స్టోరీ అనేది దాని చుట్టూ తిరుగుతా ఉంది. మధ్యలో మనం చూసినట్టయితే పురాతన కాలపు రాజులు, మధ్యలో ఒక కీ ఇస్తాం దాన్ని కాపాడే రక్షకుడుగా, అలా. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది. నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్. ఇలా తీసేది చిన్న బడ్జెట్ సినిమా. ఈ చిన్న బడ్జెట్ సినిమాలోనే వాళ్ళు గ్రాఫిక్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మాక్సిమం మీకు సెట్ పీసెస్ కనపడుతున్నా కానీ ఒక సీన్ ఉంది కదా, ఈ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాస్త సైంటిఫిక్ గాను అండ్ రిచువల్ గా గాను ఇవన్నీ ఎలిమెంట్స్ తో పాటు ప్లస్ సీరియస్ గానే కాకుండా కొంచెం కామెడీగా హ్యూమరస్ గా వెళ్ళిపోయేటట్టు స్టోరీ అయితే బాగా రాసుకునే విధానం అయితే ఇంకా బాగా నచ్చింది నాకైతే. ఓవరాల్ గా మూవీ అయితే ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీ కూడా అంతే ఉండిద్ది, అలానే ఉండిద్ది. కొంచెం ట్విస్టులతో మనల్ని కొంచెం ఎంగేజింగ్ గా చూపిస్తారు అనేది అయితే చూద్దాం. ఒక పాజిటివ్ నోట్ తోనే ట్రైలర్ అయితే బాగుంది. అలాగే సినిమా కూడా ఉండాలని చెప్పి అయితే ఆశిద్దాం.